చదువుకుందాం. కీర్తనల గ్రంథము 75వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. దేవునికి స్తోత్రం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన కీర్తనల ధ్యాన వాక్యము 75వ కీర్తన. ప్రధాన గాయకునికి ఆల్ తషేతు అను రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడదని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను వెరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చుందామండి, కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 75వ కీర్తన. ఇది ఆసాపు గారు వ్రాసిన కీర్తన. ఇది ఏ రాగం మీద వ్రాయబడి ఉందంటే ఆల్ తషేత్ అనే రాగము మీద వ్రాయబడిన కీర్తన. అంటే దీని ఆల్ తషేత్ అని అంటే అర్థం నాశనం చెయ్యొద్దు అని అర్థం. అయితే ఈ కీర్తన వ్రాయటానికి కారణం హిజ్కియా మీదకు అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన. ఆ రాజుగారి పేరు సన్హరీబు. ఆయన దగ్గర ఉన్న ఒక ముఖ్యుని పేరు రబ్షాకే. ఈ సన్హరీబు రాజు రబ్షాకే ద్వారా ఉత్తరాన్ని రాసి హిజ్కియా రాజుకు పంపిస్తూ ఆ తరువాత చాకిరేవు దగ్గరికి వచ్చి యూదా భాషలో రాజుని, ప్రవక్తని, వీళ్ళందరినీ తిడతా ఉంటాడు. అక్కడున్న యూదా పెద్దలు అంటారు, బాబు రబ్షాకే, నీ భాషలో నువ్వు తిట్టుగాని ఇలాగ మా లోకల్ లాంగ్వేజ్ లో నువ్వు తిడితే మా వాళ్ళందరికీ అర్థమైపోతుంది, కొద్దిగా రాజుగారి పరువు పోతుందని అంటే వెళ్ళలేదు. అక్కడ ఉంది ఒక మాట, 4వ వచనం చదువుదాం. అహంకారులై ఉండకూడని వాళ్ళ అహంకారంతో చెప్పినా గాని, రాజుగారి పరువు పోతుందని చెప్పినా గాని వినకుండా ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటే వారి గురించి రాయబడిన మాట ఇది. అహంకారులై ఉండకూడని నేను అహంకారులకు. దేవుడు అహంకారులను ద్వేషించే దేవుడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ ఫలితం ఏంటో మనం చెప్పేయచ్చు. దీన మనసు, సాత్వికత్వం ఉంటే విజయం మనదే. ఏనాటికైనా దేశమును స్వతంత్రించుకుంటారు సాత్వికులు, ధన్యులు. వారు భూమిని, భూలోకాన్ని స్వతంత్రించుకునేవారు. గర్విష్ఠులు ఓడిపోయేవారు. ఆ సందర్భాన్ని రాస్తున్నప్పుడు ఆసాపు గారు రాసిన కీర్తన 1వ వచనం చదువుదాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ బైబిల్లో నీవు సమీపముగా ఉన్నావని ఉంది. నా బైబిల్లో మీ నామము సమీపముగా ఉన్నదని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నరులు నీ ఆశ్చర్య క్రియలను వివరింతురు. దేవా, మొట్టమొదటి మాటే ఆసాపు గారు దేవుణ్ణి పొగుడుతూ దేవా అంటే ఎలోహీం. పాత నిబంధన గ్రంథంలో వారు దేవుణ్ణి రకరకాలుగా పిలుస్తూ ఉండేవారు. కొన్ని శబ్దం యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా సిద్దికేను,
యెహోవా ఎబెనెజరే, యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం, జెహోవా ఎలోహీం చెప్పారు కదా. యెహోవా మెకాదీస్, మెకాదీస్ అంటే పరిశుద్ధపరచు దేవుడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవా అంటే అర్థం ఎలోహీం. ఎలోహీం అని అంటే అర్థం సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. మొట్టమొదటి మాటే దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఎన్ని మాటలు చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. మన దేవుడు సమస్త విధములా మనలను ఆదుకునే దేవుడు, సమస్త విధములా సహాయం చేసే దేవుడు, సమస్త విధములా స్వస్థపరిచే దేవుడు, సమస్త విధములా పరిశుద్ధపరిచే దేవుడు, సమస్త విధములా మనకు నీతి అయి ఉన్న దేవుడు. యెహోవా వసీనో. దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు శుభ శుక్రవారం నాడు ప్రాణం పెట్టి శనివారపు దినమంతా ఆయన చెరగా పట్టుకోవటానికి పాతాళ లోకాలకు ఆరోహణమై, అవరోహణం అనకూడదు, ఆరోహణమై ఆ చెరగా పట్టుకుని పరదైసులో ఉంచి మరలా సమాధిలోనికి వచ్చి పునరుద్ధానుడై బయటకు వచ్చిన తర్వాత మగ్దలేని మరియమ్మల సంఘం అంతా తెల్లవారుతుండగానే, ఆదివారం తెల్లవారుతుండగానే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఒక్క మగ్దలేని మరియ తప్ప మిగతా మరియలందరూ కనపడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఆమె ముట్టుకోబోతే, అమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కెళ్ళలేదు. చాలా మందికి ఆ మాట అర్థం కాదు. ఆయన పాతాళంలోకి వెళ్ళి రావడం వలన అన్ని నామముల కన్నా పైనామమైన ఆ గొప్ప దేవుడు తండ్రి దగ్గర తన యొక్క బలి అర్పణ, వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఆ బలి రక్తం అనేది తండ్రి దగ్గర అప్పగించుకుని మరలా తిరిగి వచ్చిన తరువాత ఎలా వచ్చారు? పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడై ఆదరణకర్తగా మనలను అనాథలుగా విడిచిపెట్టకుండా సత్యము నుండి సర్వసత్యంలోనికి మనలను నడిపించే దేవుడిగా ఆయన మన మధ్యకు దిగొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మన మధ్యన ఉన్నారు. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి 2-3 కంటే ఎక్కువగా మన మధ్యన ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన్ని ముట్టుకోవాలని గాని, ఆయన నిన్ను ముట్టుకోవాలని గాని ఆశ కలిగి ఉంటే, సామెతల గ్రంథంలో 2 సార్లు చెప్పబడిన మాట ఏంటంటే, ఆశ భంగము కానేరనీయడు. నీకు ఆశ ఉంటే ఆశను భంగం చేయడు. ఆశ తీర్చే దేవుడు మన దేవుడు. ఆ ఆశ కలిగి మన దేవాలయం దగ్గరికి రావాలి. దేవుడు నన్ను తాకుతాడు, దేవుని యొక్క స్పర్శ నేను అనుభవిస్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే ఆశతో మనం ఇక్కడికి వస్తే తప్పకుండా దేవుడు ఆ కార్యాలన్నీ చేస్తారు. ఇక్కడ ఎలోహీం, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తరువాత నీ నామము సమీపముగా ఉన్నదని, మీ బైబిల్లో ఉందమ్మా, నీవు సమీపముగా ఉన్నావని. మన దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మన పక్కనే, మన సమీపంగానే ఆయన ఉన్నారు. దేవునికి మహిమ. ఒకవేళ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా ఒక్కొక్క టైంలో ఏదో ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా దూరంగా ఉండొచ్చేమో గాని, రాత్రి అనక పగలనక ప్రతి సెకండ్ నీ వెంటే, నీ నీడైనా తప్పిపోవచ్చేమో. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నీడ అటు ఇటు కనపడదు, కిందకు వచ్చేస్తుంది. రాత్రులు అయితే నీడ కనపడదు, చీకటి అయితే నీడ కనపడదు. ఏది ఏమైనా నిన్ను విడువక ఎడబాయక నీ తోడుగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. నేను తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసేస్తారు, నిబంధనలు చేసేస్తారు. వాటన్నిటిని చింపేసి అవతల పారేసిన మనం ఆయనకు తోప లేకపోయినా గాని, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఎంతో ప్రేమించిన దేవుడు చర్చిలో ఉన్న వాళ్ళతోనే కాదు, పక్కన ఉన్న వాళ్ళతో కూడా ఉంటాడు. కానీ వారికి మనకి తేడా ఏంటనేది, పునరుద్ధానం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం వాక్యం చూసినప్పుడు వారికి లేని ఘనతలు కొన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మనం ఏదో ఆదివారం చర్చికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధించుకుని వెళ్ళిపోతున్నాం, ఇది కాదు. మనకున్న ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుంటే నిజమైన భక్తి చేయగలం. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను
మనం వివరించాలి. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలోనే చచ్చిపోవలసిన మనల్ని ఆయన కనుగొని పరామర్శించి, మోషే గారు అంటారు, భీకరమైన అరణ్యములో నీవు నన్ను కనుగొని పరామర్శించి నా చెయ్యి పట్టుకున్న దేవుడు అంటాడు ఆయన. మనల్ని ఆయన కనుగొన్నాడు ఎక్కడో బురదలో ఉంటే, మనల్ని పరామర్శించాడు. ఏం బురదలో పడిపోయా, పైకి రా, నేను తీసుకొస్తాను కదా అని పరామర్శించాడు. ఈ దినాన్న సంఘంలో చేర్చాడు. రేపటి దినాన్న ఆయన వధువు సంఘంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులకు మరణంతో జీవితం అంతం, మనకు మరణంతో జీవితం ఆరంభం. దేవునికి స్తోత్రం. మహా అయితే 70 సంవత్సరాలు ఉంటావో, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తే 100 ఉంటావో, 120 ఉంటావో, చచ్చిపోవాల్సిందే. కానీ ఆ తర్వాత మన భోగము వైభోగం అది ఇతరులకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకిచ్చిన రక్షణను మించిన ఆశ్చర్యకారం ఇంకొకటి లేదు. ప్రతిరోజు లేచినప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఎప్పుడైనా 2 చేతులు జోడించారు ఇలాగా? ఎప్పుడు? అప్పుడప్పుడునా? ఎప్పుడునా? హృదయపూర్వకంగా దేవునికి నమస్కరించుకోవాలి. దావీదు భక్తుడు కూడా చెప్పింది అదే, రండి ఆయనకి నమస్కారం చేద్దాం. ఎవరికి? దేవునికి నమస్కారం చేద్దాం రండి. మనకు సంస్కారం ఉంటే నమస్కారం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఏమీ పెట్టుబడి పెట్టకుండా జీవవాయువు మనకిస్తున్నాడు. ఏమీ పెట్టుబడి పెట్టకుండా మన శరీరానికి తగిన వాతావరణాన్ని ఇస్తున్నాడు. మనం ఏమీ పెట్టుబడి పెట్టకుండా ఎందరికంటేనో ప్రపంచంలో 400 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ప్రజల కంటే యోగ్యులం మనం. కొంతమందికి ఆహారం లేదు, కొంతమందికి నీరు లేదు, కొంతమందికి గూడు లేదు. మనకు అన్నీ ఇచ్చిన దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం చదువుదామా? నేను యుక్త కాలము కొరకు, యుక్త కాలము అని అంటే తగిన సమయము కొరకు కనిపెట్టుచున్నాను. నేనే తీర్పు తీర్చుచున్నాను. ఎవరంటండి? నేనే. యోహాను సువార్తలో ఎన్నిసార్లు ఉంటుంది నేనే అనే మాట? 7 సార్లు. నేనే, నేనే. చాలా మంది అంటారు గర్వంగా చెప్తున్నాడు, దేవుడికి గర్వం ఎక్కువ అని. కాదు. సురేష్ ఎవడరా అంటే, నేను కాదండి వాళ్ళ ఆయన చెప్తాను. నేను చెప్పరేమా? చెప్పం. ఏమని చెప్తాం? నేనే. అది గర్వం ఎలాగవుతుంది? ఆయన భర్తను అంటే ఏదో సగం నిజమవుతుంది, వీళ్ళ నాన్న అంటే పావు నిజమవుతుంది, వీళ్ళ సంఘ కాపరిని అంటే 1% నిజమవుతుంది కదా. అదే నేనే అంటే 100% కరెక్ట్. దేవుడు చెప్పింది అదే, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఈ సెన్హరీబు రాజు నినివే పట్టణంలో మీటింగ్ పెట్టాడు. రబ్షాకేని అక్కడున్న ప్రధానమంత్రుల్ని, సైనికులందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి, మనం ఇక్కడి నుంచి లాకీష్కి వెళ్తాం, లాకీష్కి వెళ్ళి లాకీష్ని జయించేస్తాం, లాకీష్ని జయించిన తరువాత లాకీష్ దగ్గర యెరూషలేము ఉంది, ఆ యెరూషలేము పట్టణం మీదకి వెళ్ళి దాన్ని కూడా జయించాలి. జాగ్రత్తగా వినండి ఆ మాటలు. నినివేలో మీటింగ్ పెట్టాడు, లాకీషును జయించేస్తాం అన్నాడు, యెరూషలేమును జయించాలి అన్నాడు. ఏది గొప్పది? ఏది గొప్పది? జయించాలి అనడం గొప్పదా, జయిస్తాను అన్నది గొప్పదా? ఎందుకంటే యెరూషలేము పట్టణం భయంకరుడైన గొప్ప దేవుడు, భీకరుడైన గొప్ప దేవుని పట్టణం. దేవునికి స్తోత్రం. ఆ యెరూషలేమును జయించుట ఎవరి తరం కాదు ఇప్పటికీ కూడా. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుకు 1000 సంవత్సరాల ముందు రాసిన కీర్తన. యేసుక్రీస్తు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఇదొక 2025, అదొక 3025 సంవత్సరాలైనా ఇశ్రాయేల్ దేశం మీదకి ఒక్కడ యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. అవునే కదా? ఒకవేళ వెళ్ళినా చేతులు కాల్చుకుని వచ్చేస్తున్నారు. అలాగే ఆ యెరూషలేము పట్టణం అంటే నువ్వు నేనే. దేవునికి స్తోత్రం. మనల్ని జయించటం, మనల్ని ఇబ్బంది పెట్టడం, మనల్ని దాటి వెళ్ళటం శత్రువు వలన కానే, చెప్పాలి గట్టిగా, కానే కాదంతే, కాదంతే. ఆయన మన దేవుడండి. ఇంతకాలం మనల్ని కాపాడుతాడు. కొంతకాలం కష్టాలు ఉంటాయి, కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి,
ఆ తరువాత నీకు మంచి జీవితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. కావలసిన వారు ఆమేన్ అందాం. వస్తాయి, కష్టాలు వస్తాయి. 9 నెలలు ప్రసవ వేదన, దాన్ని మించిన శ్రమ ఉండదు ఒక స్త్రీకి. తిరిగి మరలా జన్మించుటయే. ఆ ప్రసవ వేదన పడిన తరువాత ఆ బిడ్డ కళ్ళు తెరవని బిడ్డని చూసుకుని ఎంత మురిసిపోద్ది తల్లి. అది బాధ పడ్డ వారికే తెలుస్తుంది. మగోళ్ళ దగ్గరికి వచ్చి ప్రసవ వేదన నీకేం తెలుసా అంటే ఏం తెలుస్తుంది? మాకు ఏం తెలుస్తుందండి? ఆ ఆనందం తెలుసు, ఆనందం కూడా తెలియదు. ఏదో ఆనందపడి ముద్దులు ఎట్టేసుకుని నా కొడుకు నా పోలికలో ఉన్నాడు, కళ్ళు మాత్రం వాళ్ళ మేనమామ పోలికలో ఉన్నాయి, బాగున్నాయన్నీ నా పోలిక, బాగోలేని అన్నీ అయ్యారికి అర్థమైపోయింది. మేనమామ పోలిక, మీ ఆయనకి సెల్లి గారి పోలిక, ఇలాంటి వాళ్ళు వచ్చేస్తుంటాయి. కానీ దేవుడు అలా చూడలేదు. దేవుడు మనల్ని ఎలా చూశాడు తెలుసా? ప్రశస్తమైన వారిగా చూశాడు. దేవునికి స్తోత్రం. యుక్త కాలమున తగిన సమయం ముందు నేను కనిపెడుతున్నాను. వస్తుంది నీ శ్రమలు పాస్ అయిపోయే రోజు ఒకటి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించండి, ఏడవలసిన పని లేదు. హల్లెలూయా. చదువుదాం 3వ వచనం. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుదును. ఎప్పుడట? భూమి, జాగ్రత్తగా ఆలోచించండి వచనం. భూమి దాని నివాసులందరూ లయమైపోయిన తర్వాత స్తంభాలు నిలబెట్టి ప్రయోజనం ఏంటండి? మొత్తం అంతా లైవ్ అయిపోయారు. పట్నం అంతా లైవ్ అయిపోయింది. అప్పుడు స్తంభాలు నిలబెట్టి ఏం చేయాలి? అర్థమవుతుందా? అర్థమవుతుంది ఎవరికైనా? అబ్రాం గారు వచ్చారు, చప్పట్లో కొట్టండి. ఆయన పేరు ఆయన గుర్తుందో లేదో కొడండి అబ్రాం గారికి. హల్లెలూయా. ఏదమ్మా రెబకా ఇది? రండి. దేవునికి స్తోత్రం. భూమి మొత్తం లయమైపోయిన తర్వాత దేవుడు అంటాడు, నేను దాని స్తంభాలు నిలబెడతాను. భూమి మీద ఉన్న దుష్టులందరూ లయమైపోయిన తరువాత నూతన సృష్టి. ఆ స్తంభాలు దేవుడు నిలబెడతాడు. నిలబెట్టాడు కదా. మొదటి అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో దేవుడు మొత్తం శత్రు సమూహం అంతా నాశనం చేసేసిన మరలా రికన్స్ట్రక్ట్ చేశాడు, మనలందరినీ నిర్మించాడు. దేవునికి మహిమ. ఫరో మోషే వెళ్ళినప్పుడు ఫరో అన్నమాట, యెహోవా ఎవడు? చూపించగలేదండి యెహోవా ఎవడో. నిన్ను కూడా ఎవడన్నా తృణీకరిస్తే నువ్వేంటో ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఎవడన్నా పొరపాటున నీ ముక్కు మీద ఏలెట్టి, నీ కడుపులో కాలెట్టి, నీ రకరకాలుగా చేసి నీ మెదడులో ఉన్న గుజ్జు పీకేస్తున్నారేమో, ఆయన అంటాడు నేను చూసుకుంటాను కదా, నువ్వు వదిలి. ఓరక నిలబడి చూడండి, యుద్ధం మనం యుద్ధం చేయటం మొదలు పెడితే ఆయన ఊరుకుంటాడు. మనం ఊరుకో. అప్పుడు మనం యుద్ధం చేసే దేవుడు గాలిలో కత్తిప్పడమే, ఒక్క ఈగను కూడా చంపలేము. అదే మనం ఊరుకుంటే ఆయన యుద్ధం చేస్తాడు. విజయం మనదే. హల్లెలూయా. 4వ వచనం. అహంకారులై ఉండకూడని ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 5వ వచనం కూడా ఎత్తకుడి అని రబ్షాగాయకి చెప్పారు అందరూ. బాబు నువ్వు మాట్లాడకరా బాబు, ఇక్కడ హిబ్రూ భాషలో మాట్లాడకరా, నువ్వు తలకాయ నొప్పి. మా వాళ్ళందరికి అర్థమైపోతుంది, ఇక్కడ వాళ్ళందరూ పని చేసుకునే వాళ్ళు, రాజు యొక్క తల తీసేస్తున్నావు నువ్వు. అహంకారులే మాట్లాడొద్దు, కొమ్మ ఎత్తొద్దు అని అంటే వీళ్ళేం చేస్తున్నారట? గట్టిగా మాట్లాడుతున్నారు. దేవాలయంలోకి వెళ్ళి హిజ్కియాను తర్వాత ప్రవక్త అయిన యెషయా ప్రార్థన చేశారంతే. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆమెను అనలేదు. తెల్లవారుతుండగానే దూత దిగొచ్చాడు, 185,000 మందిని, అహంకారులను, కొమ్ము ఎత్తిన వారిని, భక్తిహీనులను సంహరించేశాడు. ఇక శవాలు తప్ప ఇంకేం లేవు. నేను అనుకుంటానండి, ఈ భాగం నేను చదువుతున్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చచ్చిపోవాలని అనుకుంటున్నారు. తీరా వచ్చి ఆ బయట కిటికీ కొద్దిగా అలా చూస్తే ఆ అర్షూరు రాజు ఆ సన్హరీబు టెంట్స్ అన్నిటి మీద, గుడారాలన్నిటి మీద గెద్దలు, రాబందులు, కాకులు ఇవన్నీ ఎగురుతున్నాయి.
యెషయాను పిలిచి హిజ్కియా రాజు అంటే నా ఊహా చిత్రం. యెషయాను పిలిచి హిజ్కియా ఒకసారి ఇట్రా, అదేంటది వాళ్ళందరూ యుద్ధం చేయడం పోయి వాళ్ళ టెంట్ల మీద వాళ్ళ గుడారాల మీద కాకులు ఎగురుతున్నాయి, రాబందులు ఎగురుతున్నాయి, గద్దలు ఎగురుతున్నాయి, ఏం జరిగి ఉంటుందంటావు అని అనేసరికి ఈయన ఐఫై కొట్టడానికి, ఐఫై తెలుసా, ఇది వీళ్ళు పడుకుందా, ఐఫై కొట్టుకోవడానికి ఏంటి విజయోత్సాహం అంటే వాళ్ళందరూ హతులైపోయారు. దేవునికి స్తోత్రం. భక్తిహీనులందరూ కూలిపోతారంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయుచుండగా దేవునికి స్తోత్రం. నీకు ప్రార్థన చేయటం రాకపోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ముద్దుగా ఆవిడకి థ్యాంక్ యూ చెప్పటం రాదు. ఎవరికమ్మా, మిక్యూ అంటది. మంచినీళ్ళు ఇచ్చినా మిక్యూ అంటది. ఒకవేళ ఏదన్నా ఆవిడ దగ్గర నుంచి తీసేసుకున్నది మరలా ఆవిడకి ఇచ్చినా మిక్యూ అంటది. అప్పుడు మాకు అర్థం అవుతుంది, ఒక థ్యాంక్స్ చెప్తుందన్నమాట అని. అలాగే నువ్వు ఎలా ప్రార్థన చేసిన దేవుడికి అర్థం అవ్వాల్సింది చెప్పాలి, అర్థమైపోద్ది అంతే. నువ్వు నడుచుకుంటా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఆ ప్రార్థన ఆయన వినేస్తాడు. నువ్వు వంట చేస్తా గరిడి తిప్పుతా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, మాడిపోవలసింది కూడా మాడిపోకుండా ఉంటుంది. నిజం చెప్తున్నాను, ఆయన చూసుకుంటాడు. నీకు వంట చేత కాదా, కూర ఉప్పు కారం ఎక్కువైపోతుందా, స్తోత్రం 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 ప్రభు అని అప్పగించు, బ్రహ్మాండంగా చేసేప్పుడు వంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చిన్న చిన్న విషయాలండి, మనకేదో సిల్లీగా అనిపిస్తుంది, కానీ మనకి ఎంతసేపు అదేదో పెద్ద సైన్యం మన మీదకి వచ్చేస్తున్నప్పుడు ఈయనేమో ఇలా నిలబడి అమ్మ దేవుడు వచ్చాడురా అని అనుకుంటాం మనం. నీ చిన్న విషయాల్లో కూడా దేవుడు పట్టించుకునే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వచనం, తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చు. ఇక్కడ 2 దిక్కులు ఎందుకు ఇచ్చారండి? తూర్పు పడమర, మరి ఉత్తర దక్షిణాలు ఎటుపోయినాయి? సర్వసాధారణంగా అరణ్యాలు ఎటుంటాయంటే దక్షిణ వైపు ఉంటాయి. తూర్పు పడమర అరణ్యం అంటే దక్షిణం వచ్చింది. ఉత్తర దిక్కు ఎందుకు రాలేదు? ఉత్తర దిక్కు దేవుడుండే దిక్కు. అరే నీకు దేవుడే దిక్కురా అంటారు కదా. ఎందుకంటారంటే ఈ ఉత్తర దిక్కే దిక్కురా నీకు, అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. లూసిఫర్ కన్ను అక్కడే పడింది, ఆ ఉత్తర దిక్కు మీదే, ఆ సభా పర్వతం మీదే పడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, నక్షత్రములకు పైగా నా సింహాసనము ఎత్తింతును. ఉత్తర దిక్కునున్న, ఏ దిక్కండి? ఉత్తర దిక్కునుంది సభా పర్వతం. అది డాక్టర్ లూసీ గారు మాట్లాడిన మాటల్ని పురుషోత్తం గారు చదివి వినిపించారు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కన్నా వెళ్ళిపోతానని అహంకారంతో మాట్లాడాడు. మాట్లాడి 1 సెకండ్ కూడా ఉన్నాడో లేదో పైనుంచి కిందకి తన్నేశాడు దేవుడు. అవునే కదా? పాతాళం వరకు వెళ్ళిపోయాడు అయ్యారు. ఆయన వెళ్ళిపోవటమే కాదు, కొన్ని కోటాను కోట్ల దేవదూతలను కూడా పడగొట్టేశాడు. ఆ ఉత్తర దిక్కున దేవుడు ఉంటాడు. దేవుడే తూర్పు నుండి గాని, పడమటి నుండి గాని, దక్షిణం నుండి గాని, ఏ మనిషి నుండి గాని నీకు హెచ్చు కలగదు. ఎవరి వల్ల కలుగుతుంది? ఉత్తర దిక్కునున్న దేవుడి వలననే మనకు హెచ్చు. నీకు ప్రమోషన్ రావాలన్నా, లేకపోతే నీ వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, నీ పిల్లలకు సుఖం సౌఖ్యం ఉండాలన్నా, నువ్వు ఆఖరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండి ప్రార్థన చేయండి అమ్మా. మన ఆఖరి స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా కన్ను మూయట అనేది ధన్యత. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. బాల్య దినాలు అందరూ బాగానే చూస్తారు, అంత్య దినాలకు వచ్చేసరికి ఎవరు చూడరు. మనం బరువైపోతాం అందరికీ. ఆ బరువు ఉండకూడదు. ఒకవేళ ఏ పక్షవాతం వచ్చింది అనుకోండి, యేసు నామమున రాకుండును గాక. దేవునికి స్తోత్రం. వచ్చిందనుకో, వాళ్ళేమో మంచం మీద ఉంటారు, వాళ్ళేమో చూడట్లేదని ఈయనకి కోపం, పద్దాక పిలుస్తున్నాడని వాళ్ళకి కోపం, వీళ్ళ మధ్యన గొడవలు అయిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు రాకుండా సుఖ నిద్ర దేవుడు మనకు అనుగ్రహించును గాక. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువ. అట్టి నీతి మనకు కలుగును గాక.
హల్లెలూయా. మాట్లాడ్డాలు లేవు. అమ్మా మరొక్కసారి చెప్తున్నాను, దేవాలయంలోకి వచ్చిన తర్వాత మాట్లాడకూడదు ఎవరు, దేవుడే మాట్లాడాలి. మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాం. సరిగ్గా మీరు మాట్లాడుకోండి. అయితే దయచేసి మాట్లాడకండి. దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఎందుకని? అక్కడ ప్రవర్తన బాగుంటుందని. ప్రసంగి 5వ అధ్యాయంలో 1వ వచనంలో. మాట్లాడకండి. తర్వాత 7వ వచనం, దేవుడే తీర్పు తీరుస్తారు, ఆయన ఒకరిని ఒకని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎక్కడి నుంచి హెచ్చు కలగదు, దేవుడి దగ్గర నుంచి హెచ్చు కలుగుతుంది. ఆయన ఒకరిని తగ్గిస్తారు, ఒకరిని హెచ్చిస్తారు. హెచ్చు తగ్గులు అనేవి దేవుని ఆధీనము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరిని హెచ్చిస్తాడు? తగ్గించుకున్న వారిని తన్ను తాను తగ్గించుకుని వారిని ఆయన, హెచ్చిస్తారు. తన్ను తాను హెచ్చించు వారిని ఆయన. తగ్గిస్తారు. నువ్వు నీకు బూస్టప్ చేసుకోకూడదు ఎప్పుడు. నేనైతేనండి ఇంకోలా చేసేస్తానండి, నేనైతేనండి ఈ నేనైతే నిన్ను వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతే. కేవలం దేవుని కృపను బట్టి నేను ఈ పని చేయగలిగాను. రహస్యంలో చేయబడిన పనులట దేవుడు పర్వతాల మీద ప్రకటిస్తాడు, మిద్దెల మీద ప్రకటిస్తాడు. ఏమండి, మనం రహస్యంగా ఉంటే అది ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తుంటారు. ఏ విషయంలోనైనా కానీ ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, పడమర దిక్కు నుండి హెచ్చు కలగదు. దేవుడు వలననే హెచ్చు. తర్వాత యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. ఆ. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. దేవునికి స్తోత్రం. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు గబ్బాతా, కల్వరి కొండ, కపాలమనబడే స్థలము దగ్గర దాని గురించి చెప్పబడిన మాటిది. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. దీంట్లో 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండమ్మా. మొదటిది గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపో. ఏముంది ఆ పాత్రలో? ఇక్కడ ఉంది కదా, ఉందా మాట ఏంటది? అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. ద్రాక్షారసం అంటే మంచి ద్రాక్షారసం కాదు, అది చేదు ద్రాక్షారసం పొంగుతా ఉంది. నేను ఇక దానిని తాగాలి, మడ్డితో కూడా నేను తాగాలి. గెత్సెమనే తోట తరువాత గబ్బాతాలోనికి వెళ్ళేటప్పటికి దేవుని పరిస్థితి వేరైపోయింది. ఆ గబ్బాత తాగుతానని గెత్సెమనే దగ్గర ఆయన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి గొల్గొతా దగ్గరికి వెళ్ళారు. అక ప్రజల పాపం అంతయు, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్ని గంటల వరకు చీకటి? 3 గంటల దాకా చీకటి. అయిపోయిన తర్వాత 4వ మాట, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. తాగేశాడు మడ్డితో. ఆ కింద వచ్చిన ఉంది కదా, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయాల. అదే ఈస్టర్ పండుగ. హల్లెలూయా. అదే ఈస్టర్ పండుగ. గెత్సెమనే తోటలో పాత్ర సిద్ధం చేసుకున్నారు. ద్రాక్షారసాన్ని గొల్గొతా దగ్గర తాగారు. అది అందరి పాపము కొరకు ఆయన సేవించి ఆ సిలువను మోసిన తరువాత శుక్రవారపు 3 గంటలకి ప్రాణం విడిచారు. 6 గంటలకల్లా సమాధి కార్యక్రమం అయిపోయింది. తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత రోజు దగ్గర నుంచి వీరందరూ దానిని వాసన పీలుస్తానే ఉన్నారు. ఎవరు? భక్తిహీనులందరూ. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తండ్రిగా అంగీకరించలేదో వారందరూ ఆ వాసన పీలుస్తానే ఉన్నారు. ఒక రోజు రాబోతుంది, అప్పుడు చెప్తాడు 9వ వచనం, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేస్తాను. యాకోబు దేవుని ఎందుకని నేనైతే ఎందుకు దేవుణ్ణి స్తుతి ప్రచురం చేస్తాను? ఇక ఆయన నా కోసం వచ్చేస్తాడు. ఈ మడ్డి పీల్చిన వారందరూ శ్రమల్లోకి వెళ్తారు. ఆ తర్వాత
అకెల్దామా పాతాళంలోకి వెళ్ళిపోతారు. అక్కడ నిత్య అగ్నిగుండము, నిత్యము శ్రమలే. అగ్ని ఆరదు. అక్కడ పైన నిత్య రాజ్యం, కింద నిత్య అగ్నిగుండం. అక్కడ మనం సుఖపడుతూ సంతోషిస్తాం, కింద వీళ్ళందరూ అంగలార్పు. ఏమంటే అక్కడ పండ్లు కొరుకుట, ఏడ్పును పండ్లు కొరుక్కోవడం మాత్రమే ఉంటుంది. మీకు అంతకు మించి ఇంకేం ఉండదు. చూడండి ఒకసారి, ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం ముందు నిలబెట్టి అని కొరుకుతాం మొదలుపెట్టండి, ఎలా ఉంటుందో. ఒక 5 నిమిషాలు అలాగే కరుచుకునేసరికి పళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. మరి జీవితకాలం అంతా ఎలా కొరుకుతారో కదా స్వీటీ. ఆవిడకి అర్థమైనట్టు నెయ్యం నవ్వుతుంది, నవ్వటాలు లేవు అక్కడ. ఎక్కడ? నిత్య నరకంలో. ఆ నరకాన్ని తప్పించుకుని భక్తుడు అంటాడు, నేనైతే నా దేవుని స్తుతిని ప్రచురం చేస్తాను, యాకోబు దేవుని. నేను నిత్యము కీర్తి. ఎందుకని యాకోబు దేవుణ్ణి? యాకోబు అనగా మోసగాడు దేవుడు అని అర్థం. అక్కడ యాకోబు దేవుడు అంటే ఏంటండి? దేవుడు కూడా ఆ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడలేదట. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇజ్రాయేలు దేవుడు అంటే కాస్తంత బాగుండే. నేను మోసం చేసేవాడిని కూడా మార్చుకుని నేను దేవుడిగా ఉంటాను అని అర్థం. మనందరం యాకోబులమే కదా, ఆడైన మగైన. ఎప్పుడోకప్పుడు ఎక్కడో అక్కడ మోసం చేస్తానే ఉంటాం మనం. మనలందరినీ ఆయన మార్చుకుని ఇజ్రాయేలుగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడు, ఆ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆఖరి వచనం, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టేది. విరగగొట్టేస్తాను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. అందరు బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. కొమ్ము, కొమ్ము అంటే అధికారం, కొమ్ము బలం, కొమ్ము ఘనత. భక్తిహీనుల అధికారాన్ని కొట్టేస్తాడు, భక్తిహీనుల యొక్క బలాన్ని కొట్టేస్తాడు, భక్తిహీనుల యొక్క ఘనత కొట్టేస్తాడు. నీతిమంతుల కొమ్మును హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. కల్దీల దేశంలో ఊరు అనే ఊరు నుంచి వచ్చినప్పుడు అబ్రాం గారికి ఏముందండి? కట్టు బట్టలతో బయటకు వచ్చాడు కదా. సిస్టరు, బ్రదరు, బ్రదర్కి బ్రదరు, ఈ బ్రదర్ సంఘం అంతా కట్టు బట్టలతో బయటకు వచ్చారు. ఆ తరువాత 12వ వచనంలో కట్టుబట్టలతో వచ్చారు. 14వ వచనంలో సైన్యం వచ్చేసింది. ఇక ఆ తరువాత చూసుకుంటే ఆయన ధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిగా ఉంటే నీ కొమ్మును దేవుడు హెచ్చిస్తాడు, నీతిగా ఉంటే దేవుడు నీకు ఘనతనిస్తాడు, నీతిగా ఉంటే దేవుడు నీకు బలం ఇచ్చునుగాక. ఆ బలమిచ్చే దేవునికి, ఆ యాకోబు దేవునికి, ఆ సురేష్ దేవునికి ఆమెను అనరు మీరు. నేను అడుక్కోవాలి మిమ్మల్ని అందరిని పద్దాగా అనరా బాబు, అడుక్కోడు. చెప్పండి చెప్పండి, మీ పేరు పెట్టుకోండి అక్కడ. ఏ దేవునికి? చెప్పండి, గట్టిగా మాట్లాడట్లేదండి. స్తోత్రం కలుగును గాక. అందరూ నిలబడదాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం.